సండే కోసం నేను ఒక స్పెషల్ బిర్యానీ చూపిస్తున్నాను చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో, అంత కలర్ఫుల్గా ఉన్న ఎమ్మి బిర్యానీ చూపించాను. నిజంగా చూడండి, హైదరాబాద్ స్టైల్లో వచ్చింది అది. చూసారా? మేము చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ అయితే ఫస్ట్ మనం చికెన్ సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. చికెన్ సెలెక్ట్ చేసుకుని కట్ చేయడంలోనే మొత్తం మ్యాజిక్ అంతా మారిపోతుంది. చూసారా? కొత్తిమీర ఎంత సన్నగా కట్ చేసాము. అన్నీ చూసారు కదా ఐటమ్స్ అన్నీ. ఇప్పటి వరకు ఐటమ్స్ అన్నీ చూపించారు కదా, ఓన్లీ 2 ఐటమ్స్ వెళ్ళండి. ఆ 2 ఐటమ్స్ ఎంత సన్నగా తరిగాము. ఆనియన్స్ తరిగేసి జస్ట్ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తండూరి కారం ఇది, ఓకే, ధనియాల పొడి, మనము ఏమంటారు కారం, జస్ట్ నార్మల్ కారం, జీలకర్ర పొడి, ఇది వచ్చేసి మనకి ఉప్పు, నిమ్మకాయ, ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి మన క్వాంటిటీ ఎంత బిర్యానీ చేసుకుంటామో అంత క్వాంటిటీకి మనం మిక్స్ చేసేసి అంతా బాగా కలపాలి. ఓకేనా? కలపడంలోనే ఉంది మ్యాజిక్ అంతా. సరేనా? నా చేతి వేళ్ళతో వచ్చిందో ఏమో కానీ అంత మ్యాజిక్ సూపర్గా అయితే వచ్చింది. ఎందుకంటే అట్లా వేస్తూ ఉంటే మనము ఇట్లా స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకేనా? గరం మసాలా మంచిగా టేస్ట్గా నేను ఇంట్లోనే చేసుకుంటాము. ఓకేనా? ఒక కారం, తండూరి కారం కూడా ఇంట్లోదే, ఇండియా నుంచి తెప్పించుకున్నాము. తండూరి కారం మాత్రం ఇక్కడ కొన్నాము. మిగతా అన్ని ఇంట్లో హోమ్ మేడే. సింపుల్ అండ్ ఈజీగా అన్నీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కానీ పడేసినామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ మేము అప్పటికప్పుడు చేసుకొని తినేస్తాంలేండి, అంతసేపు ఆగం. చూసారా ఎంత, అసలు చూస్తుంటేనే చూసారా ఎంత బాగుందో. కానీ బాగుంది కదా అని చెప్పి పచ్చి తినలేము కదా, సో అందుకని బాగా మ్యారినేట్ చేసి చూసారా? ఆ వేళ్ళతోనే వచ్చింది చూడండి. ఇట్లా బాగా కలిపి, అది వేళ్ళ మనం మళ్ళీ మొత్తం ఇట్లా అనకూడదు, జస్ట్ వేళ్ళతోనే మొత్తం అది కలపాలి. ఒక దాంట్లో మేము వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో వచ్చేసి మసాలా దినుసులన్నీ మనం ఏదైతే వేస్తామో, గరం మసాలాకి ఏమైతే వేస్తామో అవన్నీ దీంట్లో వేసేసుకొని జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా? ఆయిల్ వేసుకుంటే మనకి పొడిగా వస్తుంది. నిమ్మకాయ రసం వేసుకుంటే వైట్గా ఉంటుంది. సో ఆ 2 ఉండాలి కాబట్టి ఆ 2 వేసుకున్నాము. వేసుకొని కొంచెం ఇది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్, ఆ స్మెల్, ఆ స్పైసెస్ అంతా రిలీజ్ అవుతుంది. ఉడకకుండా వేసామంటే అది బాగుండదు, బాగా కుక్ అవ్వాలి. ఒక సైడ్ ప్యాన్లో ఏమో అది బాయిల్ అవుతున్నాక మేము ఇంకో సైడ్ ప్యాన్ పెట్టుకొని మనకి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో బిర్యానీకి అంత ప్యాన్ పెట్టుకొని, చూసారా, మనం మ్యారినేట్ చేసుకున్నంత వేసేసి పైన మనము కర్డ్ వేసాను. కర్డ్ వేసేసి ఆల్రెడీ ఇక్కడ బాయిల్ అయిపోయినాయి, బాగా తెల్లని అనమాట. ఆ తెల్లని వాటర్లో మనం ఏదైతే రైస్ మస్ట్ 1/2 అవర్ అయితే నానాలి. 1/2 అవర్ నానితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? చూడండి, వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లోపలే బాయిల్ అయిపోతాయి రైస్ కూడాను. ఒక 80% అయిపోయిన తర్వాత పక్కన దాని మీద వేసేసి, అదే మేము డైరెక్ట్ మళ్ళీ ఒక దాంట్లో తీసి పెట్టుకోవడం, గిన్నెలో అలా ఏం లేదు. జస్ట్ వాటర్ పోయిన తర్వాత పక్కన బిర్యానీ దాంట్లో వేసేసాము. వేసేసిన తర్వాత పైన కుంకుపుతో కొంచెం పాలలో పెట్టుకో, అది కలిపేసి పైన వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ ప్లస్ మనం ఆల్రెడీ ఫ్రై పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తే ఎంత కలర్ఫుల్ ఉందో. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నామంటే లావోతాములేండి. చూసారా? దీనికి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఓకేనా? బిర్యానీ మనం ఏదో బిర్యానీ అన్హెల్దీ అంటాం, కానీ బిర్యానీ హెల్దీ వర్షన్లో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసుకొని మనము దాంట్లో వచ్చి ఆయిల్తోనే అయిపోతుంది. నాకు తెలిసినంతవరకు మేము అలాగే చేస్తాను. ఓకేనా? సూపర్ అండి, ఎమ్మి. ఇదిదా మా బిర్యానీ స్టోరీ. ఓకేనా? అయిపోయింది, అక్కడికి ఫసక్ తినేసేయడమే.